ఎవరికి లేదు అక్కడ బేసిక్గా. కాబట్టి ఏముండదు అక్కడ. ఇంకా అలా అనుకుంటే సభల్లో మాట్లాడినప్పుడు కూడా నోటీసులు ఇస్తారంటే అక్కడ కూడా ఇంకా చాలా జాగ్రత్తగా అంటే మాట్లాడాలి. ఉండదు అసలు. వీళ్ళు ఇచ్చినా కూడా సభలో అది వ్యక్తిగతమైనటువంటి లాస్ అన్న దాని మీద జరుగుతుంది, విచారణ జరగాలి కూడా. జరిగితేనే కదా క్లారిటీ వచ్చేది ఏంటనేది. సార్, మరొక అంశం, కూటమి ప్రభుత్వం పూర్తిగా బీసీలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నమా? నిజంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కోటాలో 34% రిజర్వేషన్లు ఎంతవరకు సాధ్యం అవుతుంది? అంటే బేసిక్గా ఇక్కడ జరిగింది ఏంటంటే, ఆయన ఉన్నాడు కదా మన తెలంగాణ ముఖ్యమంత్రి, ఆయన వేసిన ఎత్తునే ఇక్కడ కూడా. ఎందుకంటే వీళ్ళకి అది ఒక పోటీ అయింది, పక్కన 2 తెలుగు రాష్ట్రాలు కదా. అక్కడ ఆయన ఒక డ్రామా ఆడాడు. మనం అప్పుడు కూడా చెప్పాం 50% మించి రిజర్వేషన్లు సుప్రీంకోర్టు ఒప్పుకోదు, రాజ్యాంగ ధర్మాసమే తీర్పిచ్చేసింది. కాబట్టి ఎవరికాళ్ళు అదే ఉంటే తమిళనాడులో ఉంది లేకపోతే ఇంకో చోట ఉంది అంటే, ఈశాన్య రాష్ట్రాల్లో గిరిజనులు ఎక్కువ ఉంటారు కాబట్టి అక్కడ 80% గిరిజనుల రిజర్వేషన్ అనేది ఫిక్స్. అసలు 100% ఉండాలి వాళ్ళు మాత్రమే. ఎందుకంటే అది రాజ్యాంగం కల్పించినటువంటి ప్రత్యేక హక్కు వాళ్ళకి, అది గిరిజన ప్రాంతాలు. అట్లాగే మిగతాది దేశవ్యాప్తంగా ఒకటే సిస్టమ్ ఉంది, 50% రిజర్వేషన్. తమిళనాడులో ఒకప్పుడు ఇందిరాగాంధీకి తమిళనాడుతో బాగా అవసరమయ్యి అప్పుడు తన ఇబ్బంది పడుతున్న టైంలో రాజ్యాంగ సవరణ చేసేసింది. వాస్తవంగా దట్ ఆల్సో ఛాలెంజ్డ్. కోర్టు ఇంకా ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వాలి తమిళనాడు దాని మీద విచారణ జరుగుతోంది. అది తప్ప ఇంకెక్కడా లేదు దేశంలో అట్లాగా రిజర్వేషన్స్ 50%కి మించడానికి వీల్లేదని